కేసు హియరింగ్‌కి రావడంతో విశ్వ వాళ్ళు, అమూల్య వాళ్ళు అందరూ కోర్టుకి వెళ్ళి ఉంటారు. ఇంకా విశ్వక్ వాళ్ళ తరపున లాయరు ఈ అమ్మాయి పెళ్లి విశ్వక్‌తో ఒక రోజంతా గడిపి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉంది. తర్వాత తప్పుడు కేసులన్నీ పెట్టారు అని చెప్తూ ఉంటాడు. దాంతో అమూల్య ఇంకా చాలా సీరియస్‌గా చెప్తూ ఉంటుంది. లేదు, నన్ను మోసం చేసి ఒక రూమ్‌లో బంధించి ఒక రోజంతా ఉంచాడు. నా పరువు తీయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు నేను చేసేదేం లేక నా కుటుంబ పరువు కోసము పెళ్లి చేసుకున్నాడని అనుకుని అట్టుగా వెళ్ళాను అని చెప్తూ ఉంటే, ఇంకా అమూల్య వాళ్ళ తరపున లాయర్ కూడా అవును, తను ఎలాంటి తప్పు చేయలేదు. 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంది అంతే. నిజం తెలిసే వరకు వాళ్ళ ఇంట్లో ఉంది. అంతే తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటాడు. అమూల్య వైపు ఆధారాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి ఇది విశ్వక్‌కి శిక్ష పడుతుంది అని చెప్తూ ఉంటారు జడ్జి గారు. ఇంకా అప్పుడే అమూల్య, "వద్దు జడ్జి గారు, నేను ఈ కేస్‌ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నాను" అని చెప్తూ ఉంటే, "అదేంటమ్మా, కేస్ ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడెందుకు అలా అంటున్నావు" అని లాయర్ అడుగుతూ ఉంటే, మరోవైపు ధీరజ్, రామరాజు కూడా చాలా షాకింగ్‌గా అమూల్య వైపు చూస్తూ ఉంటారు. అవును, ఫైల్ అయిపోతుంది. ఇంకా తను ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలు. తన తల్లికి కడుపుకోత పెట్టాలని నేను అనుకోవట్లేదు. అందుకే నేను ఈ కేస్‌ని విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నాను అని అమూల్య చెప్తూ ఉంటే, ఇంకా లాయర్, రామరాజు, ధీరజ్ వాళ్ళు చాలా షాకింగ్‌గా, కోపంగా అమూల్య వైపు చూస్తూ ఉంటారు. విశ్వక్ సేనాపతి వాళ్ళు మాత్రం అమూల్య భయపడే కేసు విత్‌డ్రా చేసుకుంటుంది అని నవ్వుకుంటూ ఉంటారు. మనకి ఎంత భయపడుతున్నారు వాళ్ళు అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు.